ముసలికి ఏం వార్నింగ్ ఇచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క వేయని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్ట్ సిద్ధంగా ఉన్న బెయిల్ కూడా వాళ్ళని వాళ్ళు ఇరా అమ్మడి కుక్క అంత కబుర్లు చెప్పావు కదరా. పోలీసులు వద్దు నాకు, వెళ్ళిపోండి పోలీసులు అక్కడి నుంచి, నేను తేల్చుకుంటాను. అల్లా పోయివరా పోలీసు వాళ్ళు పాపం ఎన్ని ఇలా అడ్డు పెడతా ఉంటే తీయండి, నేను తేల్చుకుంటాను. నా కుక్క కూడా భయపడదు. నేను భయపడితే కుక్క కన్నా నీచుండి అయిపోతాను, తీయండి అని చెప్పాలి కదా. కుక్క ఎందుకు ఇలా దాగుంది పోతున్నారా? బయట ఉన్న జనాన్ని చూసి పోలీసులు ప్లీజ్ ఇంకా ఇలా అడ్డు పెట్టండి, ఇలా అడ్డు పెట్టండి, ప్లీజ్ నన్ను కాపాడినారా. ముసల కుక్క మాట చెప్పటం తొడ కొట్టడం గొప్ప విషయం కాదురా. నిలబడాలి, నిలబడి దాని మీద చూపించాలి. అది మగొడతాను. ఏం మగొడతాను? ఇది పోలీసులు వస్తున్నప్పుడు వెళ్ళిపోయి చెప్పలేపోయా? మా రప్ప గ్యాంగ్ ఉంది, వాళ్ళనేమో తెలుసుకుంటాం. పోలీసులు వెళ్ళిపోయిన ఎక్కడి నుంచి చెప్పలేపోయా? వేసి ఇదేమన్నాడు, ఇంకో మాట ఏమన్నాడండి? బెయిల్ కూడా పోయి చేయను. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి. అయిపోయింది కదరా. అది చెప్పడం గొప్ప కాదు. ముసలి కుక్క నిలబడాలి. హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు అర్ధరాత్రి ఎందుకు దాఖలు చేయించావు? నువ్వు బెయిలే అప్లై చేయనన్నావు కదరా. ఆ జనాగ్రహం చూసి కింద మీద బరస్ట్ అయిపోయి ఉంటది. నోటికి ఏదొస్తే అది వాగటం.